విజయమ్మ అమెరికా ప్రయాణానికి అసలు కారణం అదేనా? జగన్కు నాకు మధ్య అమ్మ సమన్యాయం పాటిస్తుంది. ప్రచారంలో వైఎస్ విజయమ్మ లేకపోవడంపై షర్మిల కీలక వ్యాఖ్యలు. బీఆర్ఎస్కు రాపోలు రాజీనామా. కేసీఆర్ ఒక అపరిచితుడు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియడం లేదు, అందుకే రాజీ పడలేక రాజీనామా చేస్తున్నా. అప్పుల చేసిన వాడే తీర్చాలా ఏంటి? మరి బాబు చేసిన అప్పు సంగతేమిటి? ఖజానా ఖాళీపై బుగ్గన వివరణ. అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలా, ప్రజలు తేల్చుకోవాలి. రానున్న ఎన్నికలపై బోయినపల్లి హెచ్చరిక. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద కుట్ర. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. ప్రియాంక గాంధీని రాహుల్ తొక్కేస్తున్నాడు. ప్రచారానికి డబ్బులు లేవని టికెట్ను వెనక్కి ఇచ్చేసిన కాంగ్రెస్ అభ్యర్థి. ఒడిశాలోని పూరి నుంచి బరిలోకి దిగిన సుచిత్ర మొహంతి. ప్రచారానికి నిధులు ఇచ్చేందుకు పార్టీ నిరాకరించిందంటూ కేసీ వేణుగోపాల్కు లేఖ. కొడుకు అధికార పార్టీ, కూతురేమో ప్రతిపక్షం. ఇద్దరిలో ఎవరికి మద్దతు తెలపాలనే ప్రశ్న ఎదురైతే జవాబివ్వడం అంత తేలిక కాదని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండగా తన తల్లి వైఎస్ విజయమ్మ అమెరికా ఎందుకు వెళ్లారనే ప్రశ్నకు జవాబిచ్చారు. తనకు తన సోదరుడు జగన్కు మధ్య రాజకీయంగా పోటీ అనివార్యం కావడంతో ఎవరి వైపు నిలబడాలనే ప్రశ్న తన తల్లికి ఎదురైందని చెప్పారు. అయితే ఎవరో ఒకరి వైపు ఉండడం కన్నా ఇద్దరికీ సమదూరం పాటించడం, ఏ ఒక్కరి స్టాండ్ తీసుకోకపోవడమే మేలని విజయమ్మ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన తల్లి విజయమ్మ దేశంలో ఉండకుండా అమెరికా వెళ్లిపోయిందని వివరించారు. బీఆర్ఎస్కి మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేసీఆర్కు పంపారు. రాపోలు ఆనంద్ భాస్కర్తో పాటు మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లా నేత, రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులు తీగల లక్ష్మణ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. విధి లేని పరిస్థితిలో కీలక నిర్ణయం తీసుకున్నా అని రాపోలు పేర్కొన్నారు. కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కాని పరిస్థితిలో నాలాంటి నేతలు ఉన్నారని తెలిపారు. 2022లో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్లో చేరా అని తెలిపారు. ప్రాంతీయ ఉద్యమ పార్టీ నుంచి ఇక నా అనుబంధాన్ని తుంచుకుంటున్నానని తెలిపారు. తాను బీఆర్ఎస్లో చేరినప్పుడు కేసీఆర్ ఇచ్చిన బీఆర్ఎస్ కండువాను హైదరాబాద్ తెలంగాణ భవన్కి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపానని రాపోలు వ్యాఖ్యానించారు. తెలంగాణ సబ్బండ వర్గాల కోసం పోరాడేలా నా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతుందన్నారు. తెలంగాణ భౌగోళిక స్వరూపం, ప్రగతి పరిరక్షణ కోసం ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తా అన్నారు. కుల జనగణన అంశం ఉద్యమాల్లో నా పాత్ర ఉంటుందన్నారు. కేసీఆర్ గణాంకాల కోసం సకల జనుల సర్వే మాత్రమే చేశారన్నారు. భారతదేశ రాజకీయాలు 2024 సార్వత్రిక ఎన్నికలతో ఒక అనూహ్యమైన, విచిత్రమైనటువంటి పరిణామానికి, మార్పుకు నోచుకుంటున్న సందర్భం. రాజకీయ కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా నిరంతరం నా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించే మీ రాపోలు ఆనంద్ భాస్కర్ విధిలేని పరిస్థితిలో ఒక నిర్ణయాన్ని ప్రకటించవలసి వస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాధనలో అత్యంత కీలక భూమిక, 9 ఏళ్ల పాలన ద్వారా నిఖార్సైనటువంటి విజయాలను సాధించి తన ముద్ర వేసుకున్నటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు తన రాజకీయ, ప్రాంతీయ ఉద్యమ పార్టీ స్వరూపం పట్ల ఏ రకమైన అడుగులు వేయనున్నారో నాలాంటి వాడికి అర్థం కాని పరిస్థితి. నాదైన క్రమశిక్షణతో కదిలేటువంటి కార్యకర్తను 2022 అక్టోబర్లో వారి స్వాగతం మేరకు వారి ప్రాంతీయ ఉద్యమ పార్టీలోకి ప్రవేశించాను. కేవలం గడపలోకి ప్రవేశించి గడప లోపల వేచి ఉన్న పరిస్థితి మాత్రమే నాది. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి అనివార్యమైనటువంటి స్థితిలో
కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ గౌరవం మర్యాద చూపుతున్నటువంటి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి నిరంతరం అన్నా అన్నా అని సంబోధిస్తూ నన్ను అనేక దశాబ్దాలుగా మర్యాద చేస్తున్నటువంటి హరీష్ రావు గారికి, మిగతా పెద్దలకి మిత్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వారి ప్రాంతీయ ఉద్యమ పార్టీ నుంచి నా అనుబంధాన్ని తుడుచుకుంటా ఉన్నాను. నేను ప్రవేశిస్తున్నప్పుడు కేటీఆర్ గారు ప్రేమతో నాకు ఈ గులాబీ వస్త్రాన్ని కప్పారు. దానిని అంతే మర్యాదతో మీ సమక్షంలో దానిని విసర్జిస్తూ అంతే మర్యాదపూర్వకంగా వారికి నేను నాదైన ఒక కవర్ ద్వారా హైదరాబాద్ తెలంగాణ భవన్ కు పోస్ట్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపబోతున్నాను. మిత్రులారా, నా వెంట ఆ సమయంలో చాలా మంది కీలకమైనటువంటి నాయకులు అడుగు వేశారు. వారు కూడా ఈ రకమైన అయోమయాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తున్న తరుణం కాబట్టి వారు నా వెంటే నడవడం కోసం నిశ్చయించి వారు కేసీఆర్ గారి రాజకీయ పార్టీ నుంచి దూరం అవుతా ఉన్నారు. వారిలో ముఖ్యులు మెదక్ జిల్లా సీనియర్ నాయకులు మహమ్మద్ మొహియుద్దీన్ గారు, వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘ ఉపాధ్యక్షులు తీగల లక్ష్మణ్ గౌడ్ గారు నా వెంట నడుస్తూ ఆ పార్టీకి దూరం అవుతా ఉన్నారు. మిత్రులారా, ఇది సంధికాలం, సంక్లిష్టమైన కాలం. కానీ నాదైనటువంటి క్రమశిక్షణతో సాగిన వాణ్ణి, ఉద్యమ నిర్మాణానికి అంకితమైన వాణ్ణి, తెలంగాణ సాధనలో నా వంతు భూమిక తెలంగాణ ప్రజానీకానికి, సబ్బండ వర్గాలకు, సకల జనులకు అర్థమైనటువంటి వాస్తవాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ అదే రీతిలో నా భవిష్యత్ కార్యక్రమం ఉంటుంది అనేటువంటి మనవి చేస్తా ఉన్నాను. ఈనాడు హైదరాబాద్ పైన అందరి కన్ను ఉన్నది. అద్భుతమైనటువంటి ప్రగతిశీల ప్రాంతంగా, ఎంతో ఉత్పత్తితో లక్షల కోట్ల రూపాయల సంపదకు నిలవైనటువంటి హైదరాబాద్ పైన కుట్రపూరితమైనటువంటి మబ్బులు కమ్ముకుంటా ఉన్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మలుచుకునేటువంటి ఎత్తుగడలు, కుట్రలు అంతర్గతంగా చాలా వేగంగా సాగుతున్నటువంటి ప్రమాద సంచికలు, గంటికలు నాకు అర్థమయ్యాయి. దానిని నిలువరించేందుకు, యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని సమాయత్తం చేసేందుకు, ప్రజాభిప్రాయాన్ని క్రోడీకరించేందుకు, అలాంటి ప్రమాదాన్ని నివారించి తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని పరిరక్షిస్తూ తెలంగాణ సబ్బండ వర్గాల సకల జనుల సంక్షేమం కోసం, వారి ప్రగతి కోసం అంకితమయ్యేందుకు నేను దృఢ నిశ్చయంతో ఉన్నాను. బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు నిరంతరం సమస్యను పేర్కొంటున్నాయి. గతంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి రోజుల్లో వారి సూచన, సలహా, వారి ప్రోత్సాహం మేరకు జనాభా గణనలో భాగంగా కుల గణన జరిగింది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విపక్ష కూటముల మధ్య ఆరోపణలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని ఆరోపిస్తున్న తరుణంలో విపక్షాలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మా హయాంలోనే చేసిన అప్పులు మేమే కట్టాలంటే గతంలో మీరు చేసిన అప్పులు మరి మీరే కడతారా అంటూ నిలదీస్తున్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ నేను చేసిన అప్పులు నేనే కట్టాలా అంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిలదీశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అంతేకాదు, గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన లక్షల కోట్ల అప్పులు అతనే కడతారా అంటూ ఎద్దేవా చేశారు.
ఇక నా వెంట వస్తే నేను చేసిన అభివృద్ధి చూపిస్తాను అంటూ సవాల్ విసిరారు. నీ వెంట నేను వస్తా, మరి నువ్వు చేసిన అభివృద్ధి చూపిస్తావా అంటూ ప్రశ్నించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నా ఎన్నికల నామినేషన్పై తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. రోడ్ నియోజకవర్గాన్ని కర్నూలులో కలుపుతారా, నంద్యాలలో కలుస్తున్నప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా అని నిలదీశారు. నేను ఆర్థిక నేరస్తుడిని, అసత్య ప్రచారాలు చేస్తారా, ఆర్థిక నేరస్తుడు అంటే మీకు అర్థం తెలుసా అని ప్రశ్నించిన ఆయన ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేస్తే ఆర్థిక నేరస్తుడవుతారు, నేనెవరికి అలా చేయలేదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరిద్దరూ మద్యం సిండికేట్లలో 60 నుంచి 40 పంచుకోలేదా, మీరు ఎంతమంది వద్ద డబ్బులు వసూలు చేయలేదు, మీరు ఎంతమందికి డబ్బులు ఎగ్గొట్టలేదు, మీరు ఎన్నికల ప్రచారంలో మేము వచ్చాక దొంగ సారా, దొంగ మైనింగ్ చేసుకుందురులే అని హామీ ఇస్తారు అంటూ సవాల్ విసిరారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలా, ప్రజలు తేల్చుకోవాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రభుత్వం వచ్చిందన్నారు. ఇది కొత్త ప్రభుత్వం కాదన్నారు. అధికారంలోకి వచ్చి 6 నెలలవుతుందన్నారు. రేవంత్ రెడ్డి గెలిస్తే పథకాలు అమలు చేస్తారన్నాడు, మళ్ళీ గెలిస్తే అమలు చేయడన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకే పడుతుందన్నారు. అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలా, ప్రజలు తేల్చుకోవాలన్నారు. నేను గెలిచిన తరువాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తా అన్నారు. నేను చెప్పింది చేసి చూపించానని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్లు అని మండిపడ్డారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పాలనలో కరెంటు ఎందుకు పోలేదు, ఇప్పుడు ఎందుకు పోతుందని ప్రశ్నించారు. దీంతో ఇళ్లలో మళ్లీ ఇన్వర్టర్లు కొంటున్నారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు తేలిగ్గా లాక్కోవాలని కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తుందని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు నేతృత్వంలో భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆరోపించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎక్కడా అమలు చేయలేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి వీరభక్త హనుమాన్ అయిన వైఎస్ జగన్ మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమల్లోకి తెచ్చారని వ్యాఖ్యానించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని చంద్రబాబు అంటున్నారని, కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిన మోదీది తప్పు అని మాత్రం చంద్రబాబు అనడం లేదని విమర్శించారు. రాజమండ్రి కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు నేతృత్వంలో భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక మీడియా సమావేశం నిర్వహించారు. వడ్డే శోభనాధీశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ 2014 నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. ఇప్పటికే 15 పోర్టులు, 6 విమానాశ్రయాలు అదానికి కట్టబెట్టారని, అలాగే ప్రధాని మోడీ 14 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ల రుణాలు రద్దు చేశారని విమర్శించారు. రైతుల రుణాలు రద్దు చేయమంటే మోడీకి మనసు రాలేదని అన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మధ్య ఆధిపత్య పోరు గత కొన్నేళ్లుగా కొనసాగుతుందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా లోక్సభ ఎన్నికల్లో కిషోరీ లాల్ శర్మ అమేథీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన తరువాత ఈ ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శిబిరం తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, బావమర్ది రాబర్ట్ వాద్రాలను కావాలనే పక్కన పెట్టిందని ఇవాళ భారతీయ జనతా పార్టీ విమర్శలు గుప్పించింది. కాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పాపులారిటీ ఉందని చెబుతున్న రాహుల్ గాంధీ శిబిరం రాబర్ట్ వాద్రాను అమేథీ సీటు ఇవ్వకపోవడంతో పాటు ఆయన్ని పట్టించుకోలేదని బీజేపీ నేత అమిత్ మాల్వియా అన్నారు. ప్రియాంక గాంధీ వాద్రా త్వరలో కాంగ్రెస్ నాయకత్వంపై తిరుగుబాటు చేసే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. వారిద్దరినీ ఒక క్రమ పద్ధతిలో రాహుల్ గాంధీ పక్కదారి పట్టిస్తున్నాడని మాలవియా పేర్కొన్నారు. అలాగే ప్రియాంక గాంధీ వాద్రాపై కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సైతం ఆరోపించారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయకూడదనుకుంటే ప్రధాని నరేంద్ర మోడీపై వారణాసి నుంచి పోటీ చేస్తే సరిపోయేది కదా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది నేతలు పార్టీని వీడగా తాజాగా ఒడిశాలోని పూరి లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్న ఆ పార్టీ అభ్యర్థి సుచిత్రా మోహంతి తన టికెట్ను పార్టీకి వెనక్కి ఇచ్చేశారు. ప్రచారానికి అవసరమైన నిధులు తన వద్ద లేవని, పార్టీ కూడా తగినన్ని నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఖర్చులు తగ్గించుకున్నప్పటికీ ప్రచారం ప్రభావవంతంగా సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నుంచి నాకు ప్రచారం కోసం నిధులు అందలేదు. అసెంబ్లీ స్థానాల్లో బలహీన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. డబ్బుల విషయంలో బీజేపీ, బీజేడీ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులు లేకుండా బరిలోకి దిగడం కష్టం. అందుకనే పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను అని సుచిత్ర తెలిపారు.